నాతి చెరామి. ఆ గదిలో పూలమాలలతో అలంకరించబడి ఉన్నది మంచం. ఆ మంచంపై తెల్లటి దుప్పటి. దానిపై మల్లెలు, గులాబీలు గుబాళిస్తున్నాయి. ఆ మంచం పక్కనే ఉన్న చిన్న బల్లపై పండ్లు, మిఠాయిలు ఉన్నాయి. అగరత్తులు, అత్తర్లు సువాసనని పరిమళిస్తూ ఆ గది అంతా విరజిల్లుతున్నాయి. పెళ్లి బట్టలలో తళతళలా మెరుస్తున్నాడు. ఆ రోజు అతనికి శోభనం. మంచంపై కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. తలుపు దగ్గర చప్పుడయింది. అతను ఆత్రంగా అటుకేసి చూశాడు. గది బయట గాజులు గలగల గలగల ముసిముసి నవ్వులు వినిపించాయి. ఎవరో తోసినట్లుగా నవవధువు లోపలికి నెట్టబడింది. తలుపులు మూసుకున్నాయి. ఆమె తలుపు దగ్గరే ఆగిపోయింది. తల దించుకుని ఉంది. పెళ్లి బట్టల్లో మెరిసిపోతుంది. ఆమెను చూశాడు. అలా ఆమెను చూసిన అతని గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకోసాగింది. అంత అందంగా తన సొంతం కాబోతుందని అతని మనసు సంతోషంతో నాట్యం చేసింది. ఆమె ముందుకు కదల్లేదు. అక్కడే నిల్చొని ఉంది మౌనంగా. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజంపై చెయ్యి వేసి మెల్లగా ఆమెను మంచం దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమె చేతిలోని పాల గ్లాసును తీసుకొని దానిని బల్లపై పెట్టాడు. మంచంపై కూర్చున్నాడు. ఆమె కేసి చూశాడు. ఆమె తల ఇంకా భూమిలోకే ఉంది. ఆమె పెదాలు, గుండెలు భయంతో చిన్నగా అదురుతున్నాయి. అతను సీత అని పిలిచాడు ప్రేమగా. ఆమె అందమే. అందుకెలా మౌనంగా ఉన్నావు? అదే ఏదైనా మాట్లాడు అన్నాడు లాలనగా. ఆమె మాట్లాడలేదు. భయమా అన్నాడు మళ్ళీ. అంది. అందమే నేనంటే నీకిష్టమేనా అన్నాడు నవ్వుతూ. ఆమె పెదవి విప్పలేదు. అతను ఆమెను తన పక్కనే మంచంపై కూర్చోబెట్టుకున్నాడు. తనకు దగ్గరగా. పనికి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు గురించే అతను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కానీ అతన్ని బాధ పెట్టే విషయం ఒకటే ఆమె మౌనం. కొన్ని క్షణాలు అనంతరం అతను తన ప్రేమ మాటలు, చిలిపి కబుర్లతో ఆమె భయాన్ని పోగొట్టాడు. ప్రేమతో ఆమెను మచ్చిక చేసుకున్నాడు. తన దారిలోకి తెచ్చుకున్నాడు. ఆమె ఇష్టం లేకపోయినా ఆమె అతన్ని ఆహ్వానించింది. ఆ గదిలో లైట్లు ఆగిపోయాయి. సీతకి అత్త కొడుకు. సీత పుట్టినప్పుడే పనికి పెళ్ళం పుట్టిందన్నారు. పనికి మరదలంటే చాలా ఇష్టం, ప్రేమ. కానీ సీతకి బావ అంటే ఇష్టం లేదు. నిజంగా తనపైన ప్రేమే ఉంటే అతడు తనని తప్ప ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడకూడదు అనుకునేది సీత. కానీ అంతకు పూర్తి వ్యతిరేకం. కనిపించిన అమ్మాయిల వెంట పడేవాడు, ఏడిపించేవాడు. కొంతమంది అమ్మాయిలు అతని మాయమాటల్లో పడేవారు. ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళని మోసం చేసేవాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడు. అతడు అమ్మాయిలనే కాకుండా పెళ్ళైన ఆడవాళ్ళని కూడా తన మాయమాటలతో వంచేవాడు. ఒక రకంగా చెప్పాలంటే అతడు మంచివాడు కాదు. క్యారెక్టర్ లేదు. సెక్స్ శాడిస్టు. అందుకే సీతకి పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సీత పేరుకు తగ్గినట్లే అభిమన సీతే. అందాల రాశి, సుగుణాల భరిణి. ఆమెకి చిన్నప్పటి నుంచి మంచి మంచి ఆలోచనలు, ఆశయాలు ఉండేవి. 10 మందికి మార్గదర్శిని కావాలని ఉర్రూళ్ళూగేది. తను బాగా చదువుకొని మంచి ప్రయోజకురాలవ్వాలని కలలు కనేది, ఆశలు పెంచుకునేది. కానీ ఆమె కలలు, కాంక్షలు కలలుగానే మిగిలిపోయాయని దురదృష్టం తనని వెంటాడుతోంది. సీత కొన్ని రోజుల్లోనే గృహించింది. సీత సవతి తల్లి కూతురు. తన చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకుంది. దాంతో తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుని సీతకి సవతి తల్లిని తెచ్చాడు. ఆమె వచ్చినప్పటి నుంచి సీతకి బాధలు మొదలయ్యాయి. భరించరాని కష్టాలు పడింది. ఆమె తన పిల్లల్ని తప్ప సీతని దగ్గరికి చేరదీసేది కాదు. తన పిల్లల్ని ముట్టుకోనిచ్చేది కాదు. సీత చిన్న పిల్లగా ఉన్నప్పుడు కనీసం తన చనుబాలు కూడా పట్టించేది కాదు. ఆకలితో అలాగే ఏడ్చి ఏడ్చి సొమ్మజిల్లిపోయేది సీతకి చుట్టుపక్కల ఆడవాళ్ళు జాలితో పోతపాలు పట్టేవారు. అలా పెరిగి పెద్దయ్యింది సీత. సీతకి 10 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఇళ్లల్లో పాచి పనికి పెట్టేసింది సవతి తల్లి. అందరి పిల్లల్లా తను కూడా బడికి వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశగా, కోరికగా ఉండేది సీతకి. కానీ తన పిల్లల్ని తప్ప సీతని బడికి పంపేది కాదు ఆమె. సీతతో ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించేది. తిండి కూడా సరిగా పెట్టేది కాదు. తండ్రికి కూతురంటే గుండెల నిండా ప్రేమ ఉన్నా తన భార్య గయ్యాళితనానికి, ఆమె నోటి
దురుసుతనానికి అతడు భయపడేవాడు. నోరు మెదిపేవాడు కాదు. సీత ఇళ్లల్లో పాచి పనిచేసి డబ్బులు తెస్తేనే అన్నం పెట్టేది. లేదంటే ఆకలితో మాడ్చి చావాల్సిందే. అంత రాక్షసి సవతి తల్లి. బాధల్ని గుండెల్లోనే దిగమింగుకొని ఓర్చుకునేది సీత. ఓ ఉపాధ్యాయురాలు తన ఇంట్లో పనిచేస్తున్న సీతకి చదువుపై ఉన్న శ్రద్ధ, ఆసక్తిని గమనించి ఆమెని పాఠశాలలో చేర్పించింది. చదువుకోవడానికి వీల్లేదని అడ్డొచ్చిన సవతి తల్లికి సీత జోలికి వస్తే ఊరుకునేది లేదని, పసిపిల్లల్ని చదువుకోనివ్వకుండా వెట్టి చాకిరీ చేయించినందుకు జైల్లో పెట్టిస్తానని బెదిరించటంతో వెనక్కి తగ్గింది ఆమె. చదువు పేరుతో స్కూళ్ళు గడిపే సమయానికి సీతకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవి. ఇంటికొస్తే మళ్ళీ బాధలే, గుడ్డి చాకిరీకే. అలా ఆమె అష్టకష్టాలు పడి ఎలాగో డిగ్రీ పూర్తి చేసింది. భర్త పోరు పడలేక ఈడొచ్చిన సీతని పెళ్లి చేయాలనుకుంది సవతి తల్లి. వెంటనే ఆమెకి పని మదిలో వెదిలాడు. అతను ఎంతటి తిరుగుబోతూ జులాయో ఆమెకు బాగా తెలుసు. అయినా సరే సీతంటే ద్వేషంతో అతనికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది ఆమె. సీతకి మంచి సంబంధం చేయటం ఇష్టం లేదు ఆమెకు. పైగా పని సీతకు వరసైనవాడు. బావ పనిని పిలిపించి విషయం చెప్పగానే అతను ఆనందంతో తనముగ్ధులయ్యాడు. సీతలాంటి అందాల రాశి తనకు దక్కుతున్నందుకు సంతోషంతో ఉబ్బితప్పిపోయాడు. కానీ కట్నం తీసుకోకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. సవతి తల్లి ఆనందంతో ఎగిరి గంతేసింది. 2 విధాలుగా ఆమె సీత జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఒకటి, పని మంచివాడు కాదు. రెండోది, అతనికి కట్నం ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. సీత పనికి ఇష్టపడకపోయినా బలవంతంగా అతనితో ఆమె పెళ్లి జరిపించింది సవతి తల్లి. అలా మొదటి రాత్రి భారంగా గడిచింది సీతకి. పనితో కాపురానికి వెళ్ళింది సీత. కొన్ని రోజులు సీతని బాగానే చూసుకున్నాడు పని. ఆ తర్వాత మెల్లమెల్లగా అతని నిజస్వరూపం తెలిసి నిగ్భ్రాంతపోయిందామె. పనికి లేని వ్యసనం అంటూ లేదు. వేశ్యలతో సంబంధాలు, జూదం, తాగుడు, ఇంకా ఎన్నో. రోజూ తాగొచ్చి సీతని చితకబాదేవాడు. ఆమె ఎంత అణిగిమణిగి ఉన్నా, శాంతంగా ఉన్న ఆమెకు దెబ్బలు తప్పేవి కావు. ఒకరోజు వ్యసనాలకు బానిస అయి పని డబ్బుల కోసం సీతను శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకున్నాడు. ఆమెను ఒక వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తనను ముట్టిన డబ్బులతో ఎటో పోయాడు. సీత అక్కడ నరకం చూసింది. కన్నీరు మున్నీరయ్యింది. కానీ ఆమె గోడు ఆమె ఉంటున్న గది గోడలు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఆమె రోదన అరణ్య రోదనై అయిపోయింది. తనని ఆ మురికి కోపం నుంచి తప్పించమని కనిపించిన దేవునందరినీ మొక్కింది. చివరికి ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె దయనీయమైన కథ విని దేవునిలా ఆమెకి రక్షించాడు. ఆమె బయటపడింది. కష్టాలు, బాధలు ఓర్చుకోవటం తనకి కొత్త కాదు కాబట్టి ఓర్చుకునేది. ఒక్కొక్కసారి బాధల్ని భరించలేక ఆమె చావాలని అనుకున్నది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించి ఆ ప్రయత్నం మానుకున్నది. అలా రోజులు చాలా భారంగా గడిచేవి. ఒకరోజు ఆమెకి సుస్థి చేసింది. తీవ్రంగా జ్వరం వచ్చింది. ఎన్నో మందులు వాడినా ఎన్నో రోజులైనా జ్వరం తగ్గలేదు. ఆరోగ్యం కుదుటపడలేదు. దాంతో పెద్దాసుపత్రికి వెళ్ళి చూపించుకుంది సీత. పరీక్షలు చేసిన డాక్టర్ చెప్పిన మాటలు విని ఆమె పిడుగుపడ్డట్లు అదిరిపడింది. ఆమెకు ఎయిడ్స్. తను నిలుచున్న చోటే భూమి బద్దలైనట్లు, తను అందులో కూరుకుపోయినట్లు విలవల్లాడింది సీత. జీవితమంతా అంధకార బంధురమైనట్లు తోచిందామెకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నిష్క్రాంతమై తనది బాధల్ని దిగమింగుకొని కొన్ని రోజుల తర్వాత సీత మగపిల్లవాడిని ప్రసవించింది. అప్పుడే దురదృష్టం మరోసారి ఆమెపై తన పంజాని విసిరింది. ఆ సమయంలో జరిగిన మెడిసిన్ టెస్టుల్లో తెలిసిన ఒక భయంకరమైన నిజం సీతని ఆశనిపాతికలై తాకింది. గుండెకు ఎవరో ముక్కలుగా నరికినట్లు బాధ కలిగించింది. భర్త ద్వారా తనకు, తన కొడుక్కి కూడా ఎయిడ్స్ సోకింది. 1000 పిడుగుల మీద పడ్డట్లు విలవిలలాడింది సీత. ఆ విషయం తెలిసిన అత్తారింటి వారు మా కొడుకే లేనప్పుడు ఇంకా నువ్వెందుకు ఇక్కడ అంటూ ఆమెని బిడ్డతో పాటు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.
తుఫాను తాకిడికి చిగురుటాకులు వణికిపోయింది సీత. ఏం చేయాలో ఎలా బ్రతకాలో తెలియని ఆమె తన 4 నెలల బాబుతో పుట్టింటికి చేరింది. ఇందరు ఉన్న జబ్బు విషయం తెలిసి ఆమె సవతి తల్లి కూడా వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. భర్త పోరు పడలేక వాళ్ళను పశువులా కొట్టటం ఉండించి వాళ్ళకి తిండి కూడా పెట్టేది కాదు. దాంతో సీత రోడ్డుకేసి పనిలో రోజు కూలీగా చేరింది. అలా వచ్చిన కొంచెం డబ్బులతో కొడుక్కి వైద్యం చేయించింది. ఒకవైపు బిడ్డను చూసుకుంటూ మరోవైపు పని చేసుకుంటూ అలా ఆమె జీవితం ఎల్లదీయసాగింది భారంగా, అత్యంత దయనీయంగా. అయితే దేవుడు అక్కడ కూడా ఆమెను అన్యాయమే చేశాడు. పోషకాహారం సరిగ్గా అందక బిడ్డ చనిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించింది సీత. దుఃఖాన్ని తట్టుకోలేక జీవితంపై ఆశలు వదిలేసుకుంది. ఆలోచించుకుంటూ తన బ్రతుకంతా అష్టకష్టాలే, కన్నీళ్ళే. కష్టాలు వచ్చిపోయాయి, అవి పోయాక వచ్చేవి సుఖాలే అన్న మాట తన విషయంలో అబద్ధమైంది. ఆమె భావించింది. జీవితమంతా కష్టాలు బాధలు పడి తను జీవించలేదు. ఇంకా కష్టాలు కడలిని ఈదే శక్తి తనకు లేదు. బాధల సుడిగుండాల నుంచి తను బయటపడలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది సీత. భర్త నయవంచకుడు, కొడుకు పోయాడు. ఇంకా తను ఎవరి కోసం బ్రతకాలి అనుకుంది. పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన చుట్టుపక్కన వాళ్ళు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ అప్పుడే సీత జీవితం కూడా మలుపు తిరిగింది. దేవుడు ప్రతి పుట్టుకకు ఒక ప్రయోజనం రాసిపెట్టి ఉంచుతాడనేది ఆమె విషయంలో నిజమయ్యింది. సీత దైన్యమైన పరిస్థితినంతా తెలుసుకున్న ఒక డాక్టర్ ఆమెకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య పరిరక్షణలో చేర్పించింది. వారి సేవల గురించి తెలిసి సీత అందులో సభ్యురాలైంది. అలా ఆమె ఆ డాక్టరు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది. అప్పటి నుంచి ఆమెలో ఓ లక్ష్యం ఏర్పడింది. మోడువారిన ఆమె జీవితం మళ్ళీ చిగురించింది. జీవితంలో వసంతం వెల్లివిరిసింది. ప్రతి గడపకు వెళ్ళి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం మొదలుపెట్టింది. హెచ్ఐడి బాధితులు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతూ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చని ప్రజల్లో అవగాహన తేవడమే ఆమె పని. బాధ్యత. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం, హెచ్ఐడి పట్ల అవగాహన కల్పించింది. పలు సామాజిక సేవా సంస్థలు తరపున ప్రసంగించింది. అప్పటి వరకు ఆమె చాలా దేశాలు, అక్కడ ప్రతినిధులు ఎదుట ప్రసంగించే అరుదైన అవకాశం అందుకుంది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వారు సీతని ప్రసంగించమని కోరారు. ఆమె ప్రోగ్రాంని అన్ని టీవీ ఛానల్లో కవర్ చేశారు. ప్రముఖ దినపత్రికల రిపోర్టర్లు వచ్చారు. ఆమె దయాస్ అధిరోహించింది. సంస్థ వారు పూలమాలలు, పుష్పగుత్యాలతో ఆమెను సత్కరించారు. ఆమె ప్రసంగం మొదలైంది. ఎయిడ్స్ బాధితులు నిరాశ నిస్పృహలతో, వైరాగ్యంతో చనిపోవాలనుకుంటారు. అలాంటి వారికి మామూలు మనుషులుగా మార్చడమే నా పని. వెళ్ళిన ప్రతి చోట నా గురించి చెప్పమని అడుగుతారు. నా ప్రసంగం అయ్యాక అంతా లేచి చప్పట్లు కొడుతుంటే ఏడ్పొస్తుంది. మనకు దొరికేది ఒకటే జీవితం. ఎంతో విలువైన దాన్ని వృధా చేయకుండా ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇతరులకు ఆ సంతోషాన్ని పంచాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటూ 2 నిమిషాలు ఆగింది. సభికుల ఆమెను ప్రసంగం ఆపద్దమని గోలగోల చేశారు. సీత మళ్ళీ కొనసాగించింది. ఒకప్పుడు నన్ను అసహ్యించుకున్న వాళ్ళే ఇప్పుడు నన్ను ఒక సోదరిలా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య పరీక్షణ సంస్థ తరపున అవగాహన కల్పిస్తూనే డిమార్కేషన్ ఫారం మేనేజర్గా పనిచేస్తున్న చిన్న కష్టాన్ని ఆత్మవిశ్వాసంతో కోల్పోయి ఆత్మహత్య లాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారికి నా జీవితం గతం గురించి చెబుతా. అలా వారిలో జీవించాలనే ఆశను, ఆకాంక్షను కలిగిస్తున్నాను. అలా చాలామందికి మార్పు తెస్తున్నా. ఇంకా తేవాలి. ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులే వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను మెడల్ ఉమెన్గా గుర్తింపునిచ్చాయి. ఇవన్నీ నాలో సమాజం పట్ల బాధ్యత, కర్తవ్యాన్ని పెంచుతాయి. ఇలా సాగింది జీవితంలో. ఎన్నో డక్కముక్కలు తిని బ్రతికి ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టాలు, కన్నీళ్లు, బాధల్ని, వ్యర్థల్ని ఎదిరించి ధైర్యంగా నిలిచిన సీత ప్రసంగం. ఆమె ప్రసంగం వినడానికి వందలాది మంది వచ్చారు. ఆమె స్పీచ్ ముగించి స్టేజ్ దిగుతుంటే ఓ వ్యక్తి ఆమె కాళ్లపై పడ్డాడు. మానసిక
బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు, గుబురుగా పెరిగిన గడ్డం, సృష్టించిన శరీరంతో బిచ్చగాడిలా ఉన్నాడు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు అతన్ని పిచ్చోడు అని భావించి కర్రలతో అదిరిస్తూ దూరంగా నెట్టేశారు. అతన్ని సులువుగానే గుర్తుపట్టింది సీత. తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసిన, తన స్వార్థం తను చూసుకున్న అతడు. అగ్నిసాక్షిగా తన మెడలో 3 ముళ్ళు వేసి తనతో 7 అడుగులు నడిచిన తన భర్తే పని అని తనెలా మర్చిపోగలుగుతుంది? ఆమె వడివడిగా ముందుకు నడుస్తూనే ఉంది. చైతన్య దీపికల దగ్గర్లో ఎక్కడో పెళ్లి జరుగుతున్న మంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. నాతి చరామి మాంగళ్యం తంతునామేనా అంటూ. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.